ఛత్తీస్గఢ్ ఒడిశా వలసదారుల ఆక్రమణపై అటవీశాఖ చర్యలు. అశ్వాపురం రేంజ్ పరిధిలో అటవీ భూములపై ఆక్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. బుర్గంపాడు మండలం కృష్ణసాగరం బీట్ సెక్షన్లో ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస ఆదివాసులు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా అటవీ సిబ్బంది దాడులు నిర్వహించి అక్రమణలు తొలగించారు. గుడిసెలను కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అశ్వాపురం ఇన్ఛార్జ్ తెలిపారు. అటవీ భూములను ఆక్రమించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం చూపబోమని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న కృష్ణసాగర్ బీచ్లోని బుర్గంపాడు మండలం కృష్ణసాగర్ బీచ్లో కొంతమంది ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది వచ్చి గుడిసెలు వేసే ప్రయత్నం చేశారు. అయితే మాకు ఆల్రెడీ మా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వెంటనే మేము వెళ్ళి వాళ్ళని అడ్డుకొని వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. మేము చేసిన ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ దానిలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఒక సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేసుకుంటూ ఇక్కడ కాఫీ పనులని అట్టల ఫ్యాక్టరీలో పనులని చేసుకుంటూ ఇక్కడే కొంచెం సెటిల్ అవుతున్నారు. అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చుట్టాలని వాళ్ళని అక్కడి నుంచి పిలిపించి వాళ్ళు వీళ్ళు కలిసి అడవిలోకి వెళ్ళి ప్లాన్ చేశారు. ఊరిని కడదామని గుడిసెలేద్దాం ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా మేము గ్రామస్తులని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే మీ దగ్గర పనిచేయడానికి అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ బాగోగులను కూడా మీరు చూడాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఎంక్వైరీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర పనిచేస్తూ వాళ్ళు వచ్చి ఇట్లా ఇది కేసులో దొరికినట్టయితే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వారికి పని ఇచ్చిన వాళ్ళని కూడా మేము ఈ కేసుల్లో వాళ్ళని ముద్దాయిలుగా తీసుకొని మళ్ళీ వాళ్ళని కూడా రిమైండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ మీద కేసులు పడకుండా ఉండాలంటే దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఇది మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసే రిక్వెస్ట్. ఇది అందరికీ మేము చేసే రిక్వెస్ట్. ఎవరైనా తీసుకొచ్చారా సార్? మరి ఇప్పుడు అట్లా గుడిసెలు వేసుకున్న వాళ్ళు తీసుకొచ్చారు కదా. ఎంతమంది కేసు వచ్చారు? దాదాపు ఒక 15 మందిని తీసుకొని వచ్చారు. కేసు ఇక్కడ ఒక 6-7 ఇక్కడ ఉన్నారు, లోకల్ ఉన్నారు. మిగిలిన 15 మందిని తీసుకొని వచ్చారు. తీసుకొస్తే వాళ్ళని ఎవరెవరైతే పిలిపించారో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు 7గురిని మేము అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు పంపించడం జరిగింది. పంపించాము. మిగిలిన వాళ్ళని అక్కడి నుంచి వచ్చిన నిన్న వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని అందరినీ బుర్గంపాడు స్టేషన్కి సరెండర్ చేశాం. ఎందుకంటే వాళ్ళు వేరే బోర్డ్స్ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఆపరేషన్ కాగారు కూడా నిన్నతో లాస్ట్ అయిపోయింది. దాంట్లో ఎవరైనా ఉండొచ్చు కదా, వాళ్ళు వేరే బోర్డ్స్ తెలుసుకోవాలి కాబట్టి అందరూ పోలీస్ స్టేషన్కి రిమైండ్ చేస్తారు. నా పేరు ఉపేంద్ర, అశ్వాపురం ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్గా చేస్తున్నాను. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణసాగర్ బీట్ అశ్వాపురం రేంజ్ బుర్గంపాడు మండలం దాంట్లో కొంతమంది ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కొంతమంది మళ్ళీ కొత్తగా గుడిసెలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు, వచ్చారు అని చెప్పేసి తెలిసింది ఇన్ఫర్మేషన్. మా ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియగానే మేము ఇమీడియట్గా వెళ్ళాము. వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకుని రావడం జరిగింది. వాళ్ళని కోర్టుకి రిమాండ్ కోసం తరలించడం జరిగింది. అయితే మేము ఎంక్వైరీ చేసినప్పుడు మా దేశం విషయాలు ఏంటంటే వీళ్ళు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పక్కన ఉన్న ఊళ్ళల్లోనే ఈ లేబర్ వర్క్స్ చేసుకుంటూ కాఫీ పనులు కానీ ఇట్లాగే అట్టల ఫ్యాక్టరీలో వర్క్స్ కానీ చేసుకుంటూ కొంతమంది ఉంటున్నారు. వీళ్ళు వాళ్ళ చుట్టాలను పిలిపించి రాత్రి ప్లాన్ చేసి వాళ్ళ అడవిలోకి వెళ్ళి కొత్తగా గుడిసెలు వేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, గ్రామస్తుల్ని మీ గ్రామంలో ఎవరైనా సరేగా ఉన్నట్లయితే ఇలానే వచ్చి సెటిల్ అయ్యి ఒక సంవత్సరం క్రితం వచ్చి ఉన్న అదర్ స్టేట్స్లో వచ్చినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించుకోండి. వాళ్ళకి పనిచ్చే వాళ్ళని కూడా ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళని కూడా ఒకసారి అన్వేషించండి. ఒకవేళ ఎవరైనా కూడా మా దగ్గర కేసులు దొరికిన వాళ్ళు పలానా దగ్గర ఉన్నారు, లేదంటే వాళ్ళకి ఎవరైనా ఆశ్రయం ఇచ్చారని తెలిస్తే వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేస్తడం జరుగుతుంది. మీరు కూడా అనవసరంగా చట్టపరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క మనం